అయితే చివరిగా ఇంకో ప్రశ్న, అసలు వాస్తు అంటే ఏంటి? ఇల్లు కట్టుకునేప్పుడు ఎలాంటి వాస్తు జాగ్రత్తలు తీసుకోవాలి? ఇందాక మనం చెప్పుకున్నట్టమ్మా, ఇంటికి సంబంధించి వాస్తు నిర్మాణం చేసేటప్పుడు మీరు ఎలాంటి స్థలమైనప్పటికీ శల్య దోషాలు లేకుండా మొదలు మనం చెప్పుకున్నాం. అంటే అది పూర్వము అక్కడ ఏవైనా పొలాలు ఉంటే అక్కడ ఎలాంటి ఖననాలు జరగకుండా ఉంటే అక్కడ చేసుకోవచ్చు. ఒకవేళ జరిగినా ప్రత్యేకంగా ఇప్పుడు మనం చెప్పినటువంటి వాస్తు పూజ, వాస్తు హోమము, వాస్తు కళ్యాణము చేయించుకోవడము, శంకుస్థాపన అప్పుడే పర్ఫెక్ట్గా శంకుస్థాపన చేసుకోవడం చేయాలి. ఇల్లు నిర్మాణంలో మెట్ల కింద బాత్రూమ్స్ నిర్మించుకోవడం చేయకండి. ప్లేస్ ఉందండి, రెంటర్స్కి మేము రెంట్ ఇచ్చాము, మెట్ల కింద బాత్రూమ్ పెట్టాము. ఇప్పుడు ఆ మెట్లు ఎక్కేటప్పుడు ఏం చేస్తారంటే దేవత విగ్రహాలు పట్టుకుంటారు, ఫోటోలు పట్టుకుంటారు, పిల్లల్ని పట్టుకొని కూడా వెళ్తారు. కింద ఏం దాటి వెళ్తున్నారు? కమోటి దాటి వెళ్తున్నారు. అది మహాదోషం. అలాగే తలుపు తీయగానే బాత్రూమ్ డోర్ కనిపిస్తుంది చాలామందికి. అంటే వాయువ్యంలో బాత్రూమ్ ఉండాలి, వాయువ్యంలో బాత్రూమ్ ఉండాలి కదా అని చెప్పేసి ఈశాన్య భాగంలో ఎంట్రన్స్ పెట్టేసుకొని ఎదురుగా వాష్రూమ్ పెట్టి దాని తలుపు పెట్టకూడదు. వాష్రూమ్ ఉన్న దాని తలుపు ఇంకొక దిక్కు నుంచి పెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఈశాన్య భాగంలో చాలామంది ఎంట్రన్స్ పెట్టుకుంటున్నారండి. అయితే ఈశాన్యంలో ఎంట్రన్స్ పెట్టుకుంటే మంచిదే. ఏం చెప్పాము? ఈశాన్యంలో బరువు పెరగాలి లేదా బరువు తగ్గాలి తప్ప అక్కడ నిలకడగా బరువు ఉండొద్దు. ఎవ్వరు కూడా వచ్చి తలుపు కొడతారు, బరువు పెరిగిద్ది. తలుపు తీస్తే బరువు తగ్గిద్ది. మరి ఎవరు కూడా వచ్చి కుర్చీ వేసుకొని అటు 2 కాలు ఇటు 2 కాలు వేసుకొని కూర్చోరు కదా. కాబట్టి ఈశాన్య ఎంట్రన్స్ మంచిది, కానీ ఉమ్మడి కుటుంబాలు ఆ ఈశాన్య ఎంట్రన్స్ ఉన్నటువంటి దగ్గర ఉండలేవు. రెండవది ఏమిటంటే ప్రాగ్దిగ్భాగంలో అంటే తూర్పు భాగంలో ఎంట్రన్స్లు పెట్టుకుంటే 70-80% మందికి బాగానే అచ్చిపాటుగా ఉంటుంది. దయచేసి ఎవరన్నా మీరు ఇల్లు కట్టించుకుంటుంటే కనుక మీ జాతకం తీసుకెళ్ళి మీ లగ్నం ఎక్కడుంది అంటే సింహ లగ్నం అనుకోండి, వారికి దక్షిణ దిక్కు కూడా వచ్చొస్తుంది. అదే మేషలగ్నం అనుకోండి, వారికి తూర్పు ఈశాన్యమే వచ్చొస్తుంది. ఇలా మనిషి లగ్నాన్ని బట్టి వారి ఎంట్రన్స్ ఏమొచ్చొస్తుంది అని అంటే ఆ విధంగా వచ్చేటువంటి గాలులు మనకి చాలా బాగా ఉంటాయి. అసలు ఇందాక చెప్పుకున్నట్టుగా వాస్తు అంటే ఏమిటి అన్నారు కదా. మనము వంటింట్లో వంట చేసుకుంటాము, పక్కనే ఇంకొకళ్ళు వాష్రూమ్ అంటే పెంటిలు కట్టుకున్నారు అనుకోండి, ఏమవుతుంది? బ్యాక్టీరియా వచ్చేస్తుంది. కాబట్టి వాస్తు అనేటువంటిది కంపల్సరీ. ఆ వాస్తులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇలా తీసుకోవాలి. వెంటిలేషన్ ఉండాలి. వచ్చేటువంటి దిక్కులు నేను చెప్పినటువంటి డోర్స్ అన్నీ కూడా ఈవెన్ నెంబర్లో ఉండాలి, ఆడ్ నెంబర్ ఉండకూడదు. అలాగే గృహ నిర్మాణం జరిగేటప్పుడు వీలైనంత వరకు పక్క ఇంటి వారి యొక్క గోడ ఆనకుండా చూసుకోండి. చాలామంది ఇవాళ రేపు వాస్తు బ్రహ్మాండంగా ఉంది. పాప ఖమ్మం వెళ్ళాను, ఒకళ్ళ ఇంటికి వెళ్ళి చూశాను. వాళ్ళు ఒకటే గోడ కట్టుకున్నారు, ఆ గోడ పక్క గోడకి అతుక్కొని ఉంది. అది ప్రత్యేకమైన దోషం అన్నమాట. దానికి పాపం వాళ్ళు ఏమంటారు, ఏమన్నా చేద్దాం ఇంకేమన్నా చేద్దామంటే చిన్న వాస్తు యంత్రం పెట్టుకుంటే సరిపోయిద్దమ్మా, ఎందుకు చేయడం అని చెప్పి ఇక మీద మీరు కన్స్ట్రక్ట్ చేసుకుంటే ఏం చేయాలంటే ఎవరి గోడ వారికే ఉండాలి. 2 గోడల మధ్యలో 1 ఇంచు గ్యాప్ ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే వారి ఇంట్లో ఏదైనా మరణం సంభవిస్తే మనం మైల పట్టాల్సిందే, అతుక్కొని ఉంది కాబట్టి. అది పట్టించకుండా పూజలు చేస్తే దోషమే. అలాగే ఇంటి నిర్మాణం జరిగేటప్పుడు చాలామంది అంటే అక్కడ పనిచేసేవారు అనుకోండి, వారు భోజనాలు తెచ్చుకుంటారు, వాళ్ళు అన్ని రకాలైనటువంటి తిండ్లు తింటారు, అన్నీ చేస్తారు కదా. పుణ్యావాచనం చేయించుకోకుండా గృహప్రవేశం చేయించుకోకుండా మీరు గృహప్రవేశం చేస్తే ఆ దోషాలు కూడా వస్తాయి. ఇంకా ప్రత్యేకంగా ఏంటంటే వాస్తు పాటించిన తర్వాతకి పూజలు చేయడము వాస్తు దోషానికి సంబంధించి. అంటే మన ఇంటి కోసం చెట్లు కొట్టారనుకోండి, కొట్టేవాడు ఏం చేస్తాడంటే అయ్యా నాకేం తెలియదు, నేను పని చేయడానికి వచ్చాను, ఈ చెట్టు ఎవరి కోసం కొడుతున్నాను వాడికే దోషం అని చెప్పి కొడతాడు. అప్పుడు మన ఇంటి కోసం తెచ్చినటువంటి దర్వాజాలు కానీ కిటికీలు కానీ వచ్చినటువంటి చెక్క దోషం ఎవరికి? యజమానికి. అలా సంభవించేటువంటి దోషములు ఏవి కూడా రాకూడదంటే వాస్తు మండప పూజ, దాంట్లో వాస్తుకు చెప్పినటువంటి 41 దేవతలు, అలాగే నవగ్రహాలు, అష్టదిక్పాలకులు, పంచలోక పాలకులు, వీరందరికీ సంబంధించిన హోమము, వీటన్నిటికి సంబంధించినటువంటి కళ్యాణము, వీటన్నిటికీ సంబంధించి సత్యనారాయణ స్వామి వ్రతము. ఈ వ్రతం అనేటువంటిది కంపల్సరీ కాదు, చేసుకుంటే మంచిది. ఇవన్నీ పాటించడం వల్ల వాస్తు దోషములు ఏమున్నా పోతాయి. ఇంకా చెప్పాలంటే వాస్తు అనేటువంటిది సముద్రం లాంటిది. దేవాలయ వాస్తు వేరు, మన గృహ నిర్మాణ వాస్తు వేరు. యుగానికి తగ్గట్టు మారుతున్నటువంటి వాస్తు, రోజు రోజుకి మారుతున్న వాస్తులు చాలా ఉన్నాయి. ఇప్పటికీ వాస్తుకు సంబంధించినటువంటి క్లియర్ డిస్క్రిప్షన్ ఇంతవరకు మనం చెప్పుకోవడం జరిగింది. గృహ నిర్మాణం చేసేప్పుడు తీసుకోవాల్సిన వాస్తు జాగ్రత్తల గురించి చాలా చక్కగా చెప్పారు పంతులు గారు. నమస్కారం. దిశా గాయత్రి ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు.